Hi guys, welcome to BVC vlog. This is BVC. So ముందుగా అందరికీ జై శ్రీరామ్. సో నేను కార్లో వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు, ఎందుకంటే ఒక ట్రిప్కి ప్లాన్ చేశాను. సో ఆ ట్రిప్ కన్నా ముందు మన కార్లో కొన్ని చిన్న ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి మెయిన్ వచ్చేసి ఆయిల్ లీకేజ్ ఉంది. రెండు, ఈ వైపర్స్ మీరు చూస్తే మొత్తం క్లీన్ అవ్వట్లేదు. వీడియోలో కనపడుతుందో నాకు తెలియదు, బట్ ప్రాబ్లం అయితే ఉంది వైపర్స్లో. సో నేను ఏం చేస్తున్నా అంటే, వైపర్స్ ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి వాళ్ళు నాకు సజెస్ట్ చేశారు వద్దని, మెకానిక్ వాళ్ళు. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు వైపర్స్ పెట్టుకుంటే ఈజీగా 3,000 పడుతుంది ఒరిజినల్ వైపర్స్కి వెళ్ళాలంటే, షోరూంలో అయితే నాకు తెలిసి. ఇంకా బయట 700-1000 రూపాయల లోపు కూడా వచ్చేస్తాయి, కానీ నేను ఒరిజినల్ వేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి నేనేమనుకున్నా అంటే, ఇప్పుడు ఎలాగో వర్షాకాలం కాదు కాబట్టి ట్రిప్ అయ్యాక వెళ్తే బెటర్ అని ఫీలింగ్. దానికన్నా ముందు ఈ కార్ ఇప్పటికీ 80,000 కిలోమీటర్స్ దాటింది, ఆల్మోస్ట్ 80,800 దగ్గరలో ఉంది. సో మైలేజ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ హైవేలో 20+ ఈజీగా ఇస్తుంది. మరీ పిచ్చిగా నడిపితే 19-18 వరకు అయితే ఈజీగా ఇస్తుంది. బట్ మనం పిచ్చిగా అంటే ఇంకా 140లో అది కూడా వస్తుంది. నార్మల్ 100-110 వెళ్తే ఈజీగా 20+ ఇస్తుంది. సో 3 ఏళ్ళు అయింది కార్ కొని, ఎగ్జాక్ట్లీ డిసెంబర్లో. ఇప్పుడు జాన్ స్టార్ట్ అయింది. సో 4th ఇయర్లోకి అడుగు పెట్టింది కారు. ఈఎంఐ అయితే ఇంకా ఉంది, అది వేరే విషయం. బట్ సో ఇప్పుడు ప్రస్తుతానికి మేజర్గా దీనికి ఉన్న ఇష్యూస్ ఏంటంటే, ఫస్ట్ నేను సర్వీస్ టైం ఉంది, సర్వీస్ టైం అయింది. బట్ నేను ఏంటంటే సర్వీస్ ఇప్పుడు చేయించాలనుకోవట్లేదు. ఎందుకంటే వాడిని అడుగుతాను, ఒక ఆయిల్ కూలెంట్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, పర్వాలేదు, ఇంకో 3,000 కిలోమీటర్ వరకు తిరగొచ్చు అంటే వెళ్తాను. బికాస్ నేను వెళ్ళే ట్రిప్ కొంచెం లాంగ్ అనమాట ఈసారి. సో తిరగొచ్చు, పర్వాలేదు సార్ అంటే ఓకే. లేదు, చేయాలి ఎలాగైనా 100%, ఆప్షన్ లేదు, సర్వీస్ చేస్తేనే కార్ వెళ్తానని ఇంకా మనం చేసేది ఏం లేదు, సర్వీస్కి ఈరోజు ఇవ్వాలి. నేను ట్రిప్ యాక్చువల్లీ ఇంకొక రేపు నైట్ బయలుదేరుతాను. సో ఈరోజు ఒకవేళ సర్వీస్ చేయాలి అంటే వాడిని అట్లీస్ట్ రేపు మధ్యాహ్నం కన్నా కార్ ఇవ్వమని చెప్పాలి. సో అది చూస్తాను సిచ్యువేషన్ బట్టి. సో మెయిన్గా మేజర్ ఏంటంటే ఆయిల్ లీకేజ్ చూపించాలి. అది లాస్ట్ టైం చూపించాను, బట్ వాడు మళ్ళీ కూడా సేమ్ ఇష్యూ వస్తుంది. ఇంకొకటి మనకి వీల్ అలైన్మెంట్ అండ్ బ్యాలెన్సింగ్ డెఫినెట్లీ ఎక్కడికైనా వెళ్తే మనం చేయించుకోవాలి. సో లాస్ట్ టైం మీరు చూస్తే నేను ముందు వెళ్ళిన వ్లాగ్లో, ఐ థింక్ కూర్కి వెళ్ళిన వ్లాగ్లో అనుకుంటా చేయించాను. సో హంపి వెళ్ళినప్పుడు నేను చేయించలేదు. సో ఈసారి చేయిద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఈ మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఈ ట్రిప్లో నేను ఎగ్జాక్ట్ అయింది ఏంటంటే, మా ఆవిడ, నేను, మా బుడ్డది ముగ్గురం వెళ్తున్నాం. సో నేను వాళ్ళిద్దరితో కలిసి వెళ్ళడం చాలా రేర్. నేను ఫ్రెండ్స్తో ఎక్కువ వెళ్తూ ఉంటాను, ఎందుకంటే నాకు మా టైమింగ్స్ సెట్ అవ్వు, మా జాబ్స్కి అనుగుణంగా మాకు టైమింగ్స్ సెట్ అవ్వవు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే. సో చాలా లాంగ్ బ్యాకే ఈ ట్రిప్ ప్లాన్ చేశాను, వర్కౌట్ అవ్వలేదు. సో అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అది అవ్వలేదు కాబట్టి ఇప్పుడు పెట్టడం జరిగింది అనమాట ట్రిప్. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో కార్ వాష్ ఒకటి, కార్ ఆయిల్ లీకేజ్, ఇంకొకటి మన వీల్ అలైన్మెంట్. సో ఇది మెయిన్ కార్వి ఇష్యూస్ ఉన్నాయి, చేయించాల్సింది. ఇలా సో ఇదే ఈ టర్నింగ్స్ దగ్గర అక్కడ మనకి ఎలా ఉంటుంది అంటే, కన్ఫ్యూజన్కి అందరూ ఆగిపోతాం. 3 కార్లు ఆగిపోయాయి, నేను ఇక్కడ ఆగిపోయాను, వాడు అక్కడ ఆగిపోయాడు, వీడు ఇక్కడ ఆగిపోయాడు. అందుకే వాడిని వాడు వెళ్తే నేను ముందుకెళ్ళొచ్చు, వీడికి రావచ్చు. ఏంటంటే మనం ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయ్యి ఆగిపోతాం. బట్ ఎనీవేస్ దట్స్ అ పార్ట్, అది పక్కన పెట్టేస్తే. సో ఇది ఇప్పటికైతే చూద్దాం. ఈ వ్లాగ్లో షోరూమ్కి అయితే వెళ్తున్నా ప్రస్తుతానికి, నేను టాటా షోరూమ్కి. అండ్ ఆయిల్ లీకేజ్ చూపించి మీకు మళ్ళీ అప్డేట్ చెప్తాను ఏమైందో, దాన్ని బట్టి చూద్దాం. సో ఇది వెహికల్ అయితే ఇక్కడ చూపించిన సంప్ ప్యాకింగ్ ఏదో పోయిందంట, అది వేయించాలంటున్నారు. బట్ ఇక్కడ చూస్తే ఎవరు అవైలబుల్ లేరు. ఆబ్వియస్లీ టాటాకి వస్తే ఇక ఇట్లనే వెయిట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను కూడా ఏం అపాయింట్మెంట్ తీసుకొని రాలే కాబట్టి పాపం వెహికల్స్ కూడా ఉన్నాయంట. బట్ నాకు సిచ్యువేషన్ లేదు, ఇప్పుడు నేను ఎలాగైనా చేయించుకొని వెళ్ళాలి, నేను ట్రిప్కి వెళ్ళాలి లైక్ ఐ సెడ్. సో చూద్దాం ఎంత టైం అయినా. లెట్స్ సీ, కొంచెం రిక్వెస్ట్ చేసి తొందరగా అయితే చూద్దాం. అండ్ ఇప్పుడు ఎంత కాస్ట్ అవుతుందో కూడా నాకు తెలియదు, కానీ అది ఇంపార్టెంట్, చేయించుకోవాలంట. సో అది చూద్దాం, అది అప్డేట్ ఇప్పటికైతే. లెట్స్ సీ. ఫస్ట్ టైం ఒక డ్రోన్ తీసుకున్నాను.
సో దీన్ని ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్పానో ట్రిక్ చేస్తున్నాను ఆ ట్రిక్లో యూజ్ చేయడం జరుగుతుంది. కార్ ఇందాక చూశారు కదా, సో కార్ అక్కడ పెట్టాలని చెప్పారు, కార్ అక్కడే పెట్టేసాను చెప్పారు. సో నాకు తెలిసి వాళ్ళు రేపు రమ్మన్నారు. దాంట్లో ఇష్యూ ఏంటి వచ్చిందంటే కార్లో మెయిన్గా మనకి సీలింగ్ క్యాప్స్ ఉంటాయంట, ఆయిల్ ఛాంబర్కి పైప్కి, సో అవి పోయాయని చెప్పారు. అప్పర్ సీలింగ్ క్యాప్స్ అండ్ కిందది క్యాప్స్ అందులో 2 ఉంటాయంట. సో అందులో ఏది పోయినా కూడా ఏది పోతే అదే వేసేస్తామని చెప్పారు. చెక్ చేయడానికి టైం పడుతుంది అన్నమాట. సో ఇలాంటివి ఏంటంటే బయట మెకానిక్స్ అది ఇవ్వచ్చు, కానీ వాళ్ళంతా ఇంజన్ ఒకవేళ పైప్స్ ఏమైనా ఇచ్చినా కూడా మనకి ప్రాబ్లం. సో అందుకని చెప్పి ప్రస్తుతానికి అయితే నేను షోరూమ్లోనే ఇవ్వడం జరిగింది. సో రేపు ఇస్తా ఉన్నాడు, చూద్దాం ప్రాబ్లం ఎక్స్ట్రా అంటే సర్వీస్ ఏం చేయొచ్చులే, కానీ ఆయిల్ సీలింగ్ క్యాప్ ఉంది కదా, ఆయిల్ ట్యాంక్, అది సెట్ చేయించినాం. అదొకటి చేయించాను. దాంతోపాటు ఒక బల్బ్ పోతే అది కూడా వేయించినాం. సో మొత్తానికి ఓ 3500 దాకా అయింది. నాకు తెలిసిన సీలింగ్ క్యాప్స్కి ఎక్కువ అయింది. సో యాక్చువల్లీ కార్లో బెడ్డింగ్ నాకు తెలిసి మేము ఫస్ట్ టైం గోవాకి వెళ్ళినప్పుడు నాకు తెలిసి 1 ఇయర్ పైన అయ్యి ఉంటుంది. అప్పుడు వేసాం, మళ్ళీ ఇప్పుడు వేసాం మా బుడ్డ కోసం. సో చూద్దాం, అంతా అయిపోయింది. ఇప్పుడు కార్ పూజ చేసుకొని కొంచెం రెస్ట్ తీసుకొని స్టార్ట్ అయిపోవడమే ట్రిప్కి. ఎక్కడికి వెళ్తున్నా అనేది మీకు నెక్స్ట్ బ్లాగ్లో తెలుస్తుంది.